సమయం చాలా విలువైనది. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ. పి.డి. పాపిరెడ్డి పదవీ విరమణ. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గారు సూచించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య తరువాత రానున్న 4 సంవత్సరాల సమయమని చాలా విలువైనదని అన్నారు. మీ భవిష్యత్తు బావుండాలని, మీ తల్లిదండ్రుల లాగా మీరు కష్టపడకూడదని వారు కూలీ పనులు చేస్తూ, వ్యవసాయ పనులు చేసుకుంటూ, వాళ్లు పడే కష్టాలను సైతం ఇష్టపడుతున్నారని ఆయన చెప్పారు. మీ తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిగా చదువుకుని జీవితంలో మీరు స్థిరపడాలని ఆయన సూచించారు. మీకోసం మీ తల్లిదండ్రులే కాకుండా మేము కూడా తపన పడుతున్నామని, మీరంతా మంచిగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నాం అని ఆయన స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన తర్వాత నెల రోజుల పాటు మీకోసం ఇంజనీరింగ్ మరియు నీట్ ఎంట్రన్స్ పరీక్షలకు క్రాష్ కోర్స్ ఏర్పాటు చేస్తామని, ఈ కోర్సులో చేరిన వారికి ఉచితంగా వసతి భోజన సదుపాయాలు కల్పించడం జరుగుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న పాపిరెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్స్ పంపిణీ చేసి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, టిజిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ గౌడ్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలు 5వ తారీఖు నుంచి మొదలవుతా ఉన్నాయి. అందుకే ఇంటర్ విద్యార్థులు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల దగ్గరికి వచ్చి వాళ్ళతోటి టైం స్పెండ్ చేసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి అందరికీ హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కాలేజీలో గతంలో 100 మంది పిల్లలకి సంవత్సరం మొత్తం కూడా ఎంసెట్ కోచింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది. మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ కూడా చాలా పట్టుదలతో పిల్లలు పాఠాలు చెప్తా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, కార్పొరేట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదివించే బదులు గవర్నమెంట్ కాలేజీలో చదివించండి. చాలా మంచిగా అక్కడ పాఠాలు చెప్తారు, ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అలాగే గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్లో మినిమం ర్యాంక్ పొందినా కూడా ఇంజనీరింగ్ కాలేజీలలో వాళ్ళకు ఫ్రీ సీట్ పొందే అవకాశం ఉంటుంది. ఇది చాలామంది విద్యార్థులకు తెలియదు. సో అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి మోటివేట్ చేసి ఎగ్జామ్స్ మంచిగా రాయాలని చెప్పి వాళ్ళకి చెప్పి ఈరోజు వాళ్ళను ఆశీర్వదించడం జరిగింది.